శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనం ఈరోజు నుంచి అగ్నిమహాపురాణం తెలుసుకుంటున్నాం. ఈ అగ్నిమహాపురాణానికి మొదటగా చిన్న 2 మాటలు దీని గురించి. అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి చేసిన ఉపదేశం అగ్నిపురాణం. వామో హ్యాగ్నేయముచ్యతే అని పురాణ పురుషుడైన శ్రీ మహావిష్ణువు యొక్క ఎడమపాదంగా భావించబడుతుంది ఈ పురాణం. అగ్నిపురాణం కేవలం పురాణ పంచలక్షణాలే కాకుండా ఇంకా అనేక విషయ శోభితం. మిగిలిన పురాణాలలో వల్లే దీనిలో కథలకు ప్రాముఖ్యత ఉండదు. కానీ ఈ సృష్టిలో గల విద్యలు, పదార్థాల లక్షణాలు, వాటి పరీక్షా విధానం, భారత రామాయణ భాగవత కథలు, భగవద్గీత, స్వప్నాలు, శకునాలు, ఇవన్నీ విషయాలకు సంబంధించిన సంక్షిప్త కథనం ఉంటుంది. అంతేకాక సాముద్రిక సాహిత్య, వ్యాకరణ, ఛందో, అలంకార శాస్త్ర లక్షణాల వివరణ కూడా ఉంది. మొత్తం మీద ఇది మధ్యయుగం వరకు వికసించిన సమస్త భారతీయ విద్యలకు సంబంధించిన విజ్ఞాన సర్వస్వం అని భావించవచ్చు. కళలు, శాస్త్రాలు, సంగ్రామ శాస్త్రం, గజ, అశ్వ, పశు వైద్య చికిత్సలు, రత్నశాస్త్రం, రోగ నిర్ధారణ, రోగ లక్షణాలు, చక్కని ఆరోగ్యానికి 12 సూత్రాలు, నేర పరిశోధన, శిక్షా స్మృతి, ధర్మశాస్త్రం, వివిధ స్మృతుల సంగ్రహంతో ఇందులో దాదాపుగా స్పృశించని విషయమే లేదు. అద్వైత బ్రహ్మతత్వం ఈ పురాణంలో ప్రత్యేకంగా వివరించబడింది. మునుల, ఋషుల, రాజవంశాల చారిత్రక విషయాలతో పాటుగా వివిధ వ్రతాలు, ఉపవాస దినాలు, తీర్థాలు, క్షేత్రాల విషయాలు కూడా ఈ పురాణంలో చోటు చేసుకున్నాయి. భారతీయ సంస్కృతి, మత, ధార్మిక, చారిత్రక విషయ సంశోభితమైన ఈ పురాణం అష్టాదశ పురాణాలలోనే చాలా ప్రత్యేకత గలది. ఆగ్నేయే హి పురాణేస్మి సర్వాహ విద్యాః ప్రదర్శితాన్. తనని గురించి చెప్పుకున్న ఈ పురాణంలో మొత్తం 383 అధ్యాయాలు, దాదాపు 15,500 శ్లోకాలున్నాయి. ఆగ్నేయం పఠితం జాతం శుభం స్యాద్ భుక్తి ముక్తిదం. అగ్నిపురాణాన్ని చదివినా, స్మరించినా భుక్తి, ముక్తులు సమకూరుతాయి అని చెప్పబడిన సమస్త భారతీయ విజ్ఞాన సర్వస్వమైన అగ్నిపురాణ తెలుగు అనుసరణ ప్రతి గృహానికి అలంకారంగా ఉండాలి. పురాణ పరిచయం. జయతి పరాశర సూను సత్యవతీ హృదయనందనో వ్యాస యస్యాస్య కమలకోశే వాంగ్మయమమృతం జగత్ పిబతి. సత్యవతి హృదయానందకరుడు పరాశర మహాముని కుమారుడు తన ముఖం అనే కమలంలో సమస్త వాంగ్మయ అమృతాన్ని దాచుకొని ప్రపంచం చేత తాగిస్తున్నవాడు అయిన వ్యాసునికి నమస్కారము అని ఎవని చేత రచించబడిందో ఆ వాయుపురాణం ఆ మహానుభావునికి నతమస్తకం అవుతుండగా, అచతుర్వదనో బ్రహ్మో ద్విబాహురపరో హరి అఫాళలోచన శంభు భగవాన్ బాదరాయణ. 4 ముఖాలు లేని బ్రహ్మ, 2 చేతులతో ఉన్న విష్ణువు, పాలభాగంలో కన్నులేని శివుడు, బాదరాయణ వ్యాసుడని తన జన్మకు కారణభూతుడైన కృష్ణద్వైపాయనునికి ప్రణతులర్పిస్తున్నది మహాభారతం. అలాంటి వ్యాసమహాముని చేతిలో అష్టాదశ పురాణాలు రూపుదాల్చాయని భారతీయుల విశ్వాసం. పురాణ శ్రవణం బహుకాలంగా ఈ దేశంలో సాంప్రదాయం అనే నదికి కాలువలు తీస్తున్నది. అందుకే యథా పాపాని పోయంతే గంగావారి విగాహనాత్ తథా పురాణ శ్రవణాత్ దురితానాం వినాశనం. గంగానదిలో స్నానం చేయడం చేత పాపాలు నశిస్తాయి. అలాగే పురాణ శ్రవణం చేత కష్టాలు దూరమవుతాయని భారతీయుల నమ్మకం. పురాణాల ప్రాముఖ్యత. భారతీయ సంస్కృతికి అవిచ్ఛిన్నంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి మూలాధారాలుగా నిలుస్తున్నాయి వేదాలు. ఎన్ని విదేశీ దండయాత్రలు జరిగినా, ఎన్ని సాంస్కృతిక దౌత్యాలు చోటు చేసుకున్నా మన సనాతన ఆర్ష సంస్కృతి ఈనాటికే నిలిచి ఉంది. అంటే అందుకు కారణం వేదాలే అని చెప్పుకోవాలి. ఈ వేదాల ఎడల మనకు గల భక్తి గౌరవాల కారణంగానే మనం ఐహిక సుఖాలనే కాకుండా ఆముష్మిక ఉన్నతికి మార్గాలు వేసుకోగలుగుతున్నాం. వేదాల ద్వారానే మనం జీవితంలో తప్పకుండా ఆచరించవలసిన కర్తవ్యాలను, విధులను తెలుసుకుని ఆచరించగలుగుతున్నాము. పుమాన్ పుమాంసం పరిపాత్ విశ్వతః అనే వేదమంత్రం ఒక మనిషి తన తోటి మనిషికి సహాయం చేసి దాని ద్వారా తన జన్మను సఫలం చేసుకోమని బోధిస్తున్నది. అలాగే మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని అనే మంత్రం సమస్త ప్రాణులను మిత్రభావంతో చూడాలని నిర్దేశిస్తున్నది. కృణ్మో బ్రహ్మవో గృహే సంజ్ఞానాం పురుషేభ్యః అనే మంత్రం ఓ ప్రజలారా, మనమందరం కలిసి మానవులలో సద్భావం కొరకు, సద్భావన కోసం దైవాన్ని ప్రార్థిద్దామనే కర్తవ్యాన్ని బోధిస్తున్నది. ఇలా మానవుడు తన జన్మను సార్థకం చేసుకోవడానికి వేదాలు సన్మార్గాన్ని ఉపదేశిస్తున్నాయి.
కర్తవ్యాన్ని ప్రబోధిస్తున్నాయి. వేదాలలో చెప్పబడిన అంశాలు చాలా వరకు నిగూఢంగా ఉంటాయి. సామాన్యునికి కూడా అర్థమయ్యే విధంగా ఉపదేశం చేయడానికి పురాణాలు ఉద్భవించాయి. అందుకే ఋగ్యజుస్సామ అథర్వణ వేదాలనేవి 4 అయితే ఆ వేదాలతో సమానంగా పురాణం పంచమో వేద అని 5వ వేదంగా కీర్తించబడుతోంది. భారతీయ సంస్కృతి యొక్క స్వరూప స్వభావాలు సమగ్రంగా తెలుసుకోవాలంటే పురాణ అధ్యయనం చాలా ముఖ్యం. పురాణాలు భారతీయ సంస్కృతికి కొలదండాల వంటివి. ఆ పురాణాల మీద ఆధారపడే ఆధునిక భారతీయ సమాజం తన నీతి నియమాలను నిర్దేశించుకుంటున్నది. పురాణాల్లో లేని విషయాలు ఏమీ లేవు. దేవతలు, ఋషుల వృత్తాంతాలు, సదాచారాలు, 14 విద్యలు, మానవ కర్తవ్యాలు అన్నింటినీ తనలో ఇమర్చుకున్న ఆ పురాణ ప్రక్రియ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అందుకే పురాణాలను గురించి కొంతైనా తెలుసుకోవడం ప్రతి భారతీయునికి అవశ్య కర్తవ్యం. భారతీయ ఇతిహాస దృష్టితో చూస్తే పురాణాలకు మహత్తరమైన స్థానం ఉంది. ప్రతి హిందువుకు పురాణాధ్యయనం ఏదో విధంగా అనివార్యం అవుతున్నది. అందుకే భారతీయులపై పురాణ సాహిత్యం నేర్పినంత గాఢ ప్రభావం మరి ఏ సాహిత్యం చూపలేకపోయింది. పురాణ శబ్దం యొక్క వ్యుత్పత్తి పాణిని అష్టాధ్యాయిలోనూ, యాస్కుని నిరుక్తంలోనూ, పురాణాల్లో కూడా కనిపిస్తుంది. పాణిని చెప్పిన ప్రకారం పురాభవం ప్రాచీన కాలంలో జరిగింది అనే అర్థంలో సాయం చిరం పాహ్నే ప్రగే అవ్యయే భ్యష్ట్యుత్ లౌ త్రుట్ చ అనే సూత్రం ద్వారా పురా శబ్దానికి టుత్ ప్రత్యయం చేరి తర్వాత దానిపై తుట్ ఆగమంగా వచ్చినందువల్ల పురాతన శబ్దం ఏర్పడుతుంది. ఇంతే కాకుండా పాణిని రచించిన పూర్వకాలైక సర్వ రజత్ పురాణ నవ కేవలాహ సమానాధికరణేన పురా ప్రోక్తేషు బ్రాహ్మణ కల్పేషు అనే ఇంకో 2 సూత్రాలలో పురాణ శబ్దాన్ని ఉపయోగించాడు. యాస్కుని నిరుక్తం ప్రకారం పురాణవం భవతి అనే ఇంకో 2 సూత్రాలతో పురాణ శబ్దాన్ని నిర్వచించాడు. అంటే ప్రాచీనమైనదైనా కొత్తదిగా ఉండేదాన్ని పురాణం అంటారని భావన. వాయు పురాణంలో పురా ఆనతి అని పురాణానికి వ్యుత్పత్తి చెప్పారు. అంటే ప్రాచీన కాలంలో జీవించి ఉన్నదాన్ని పురాణం అంటారు. బ్రహ్మాండ పురాణం పురా ఏతద్ అభూత్ అంటే ప్రాచీన కాలంలో ఆ విధంగా జరిగింది అనే దాన్ని తెలియజేసే శాస్త్రమే పురాణమని వివరిస్తోంది. పురాణాల పాత్ర ఏమిటి? పురాణం అంటేనే ప్రాచీనమైనది అర్థం. సృష్టికి ప్రారంభంలో జ్ఞానరాశి సామాన్య శబ్దాలలోనూ వాక్యాల్లోనూ చెప్పడానికి వీలుకాని సమయంలో పురాణాలను దేవతలు సేకరించారు. ఆ ప్రాచీన కాలపు ఆలోచన, ఆరాధన, భావనాధార, జ్ఞానధారణ విస్తారంగా పురాణాలను కూర్చడంలో ప్రతిఫలించింది. దీనివల్ల వేదార్థాన్ని సరైన పద్ధతిలో సరిగా అవగాహన చేసుకునే వీలు కలిగింది. అదే పురాణ ఉపబృంహకత అని పిలువబడింది. ఈ విధంగా భారతీయ సంస్కృతి సనాతన ధర్మాలలోని తులలేని రత్నాలు పురాణాలలో పొదగబడ్డాయి. వాటిని సూక్ష్మంగా తులనాత్మకంగా పరిశీలించి అవగాహన చేసుకొనకపోతే వేదార్థం సరైన పద్ధతిలో అవగాహన కాదు. పురాణాల ఆవిర్భావం. పురాణాలు ఎలా ఆవిర్భవించాయనే విషయాన్ని గురించి ప్రాచీన వాంగ్మయంలో అనేక విషయాలు చెప్పబడ్డాయి. పురాణాల ఆవిర్భావంలో 2 ధారలు కనిపిస్తాయి. వ్యాసునికి పూర్వపు సాంప్రదాయం, వ్యాసోత్తర సాంప్రదాయం. వ్యాసునికి ముందు పురాణం అనే పదానికి లోకంలో బాగా ప్రచారంలో ఉండి అవ్యవస్థితంగా ఇక్కడ అక్కడ చెల్లాచెదురుగా ఉన్న లోకవృత్తాత్మకమైన విద్య అని మాత్రమే అర్థం. దీనికి ప్రమాణంగా ప్రాచీన గ్రంథాలలో పురాణం అని ఉంది, కానీ పురాణ సంహిత అని లేకపోవడమే. అంటే దీనివల్ల ఏది గ్రంథంగా కాక విద్యా విశేషమని దాన్ని భావించాలి. పురాణాల తత్వాన్ని గురించి స్కాంద పురాణంలోని రేవాఖండంలో, పద్మపురాణం, మత్స్యపురాణంలోనూ కల్పాంతరంలో పురాణం ఒకటిగానే ఉండేదని, అది త్రివర్ణాలైన ధర్మ అర్థ కామాలకు సాధనంగా ఉండేదని, అది చాలా పెద్దగా శతకోటి శ్లోక విస్తారంగా ఉండేదని, ఆ పురాణం దేవలోకంలో ఉండేదని, కాలాంతరంలో క్షీణబుద్ధులైన మానవులు దాన్ని గ్రహించలేనందువల్ల శ్రీ మహావిష్ణువు మానవుల క్షేమం కోసం దాన్ని 4 లక్షల శ్లోకాలకు వ్యాసునిగా అవతరించి పరిమితం చేశాడని చెబుతున్నాయి. అందువల్ల మనుష్యలోకంలో పురాణాలు 4 లక్ష శ్లోకాలకు పరిమితమైంది. ఆ 4 లక్ష శ్లోకాలనే 18 పురాణాలుగా వేదవ్యాసుడు చేశాడు. అవే ఈనాడు లభ్యమవుతున్నాయని ఈ పురాణాలు చెబుతున్నాయి.
పురాణము వ్యాసుడు సూతుల స్థానం. పురాణ పరిశోధన చేసిన కొందరు విద్వాంసులు ప్రాచీన కాలంలో పురాణానికి సంబంధించిన 2 విధాన పరంపరలు ఉండేవని భావిస్తున్నారు. సూత పరంపర, వ్యాస పరంపర. ఈ 2 విధాన పరంపరలను గురించి తెలుసుకునే ముందు సూతుడెవరు, వ్యాసుడెవరు అనే విషయం మనం తెలుసుకోవడం అవసరం. మహాభారతంలోనూ పురాణాలలోనూ సూతుని వ్యక్తిత్వం ఒక ప్రహేళిక లాంటిది. సూతుడిని రోమహర్షణుడు లేక లోమహర్షణుడు అంటారు. అంటే తన వాక్పటిమ చేత శ్రోతల రోమాలు నిక్కపొడుచుకునేటట్టు చేసేవాడు అని దాని అర్థం. కూర్మపురాణంలో కూడా తస్యతే సర్వరోమాని వచసా హర్షితాని యత్ ద్వైపాయనస్య భగవాంస్తతో వే హర్షణ అని చెప్తుండగా, స్కాందపురాణ ప్రభాసఖండంలో పురాణంలో భగవంతుని విషయాల గురించి వ్యాసుడు వివరిస్తున్నప్పుడు స్వయంగా సూతుని వెంట్రుకలే నిక్కపొడుచుకున్నాయని, కాబట్టి ఆయనకు సూతుడనే పేరు వచ్చిందని తెలుపుతున్నది. కూర్మపురాణం ఈ 2 జరుగుతాయి కాబట్టి ఆయనకు రోమహర్షణుడు అనే పేరు వచ్చిందని తెలుపుతుంది. సూతుడు అంటే రథసారథి అని అర్థం. ప్రతిలోమ వివాహం వల్ల జన్మించిన వాడని ఇంకొక అర్థం. ప్రతిలోమ వివాహం అంటే ఎక్కువ కులపు స్త్రీని తక్కువ కులానికి చెందిన పురుషుడు వివాహమాడడం. బ్రాహ్మణ స్త్రీకి క్షత్రియ పురుషుని యందు జన్మించిన వ్యక్తి సూతుడు అనబడతాడు. సూతులు అనే ప్రతిలోమ జాతి గౌతమ ధర్మ సూత్రాలలో పేర్కొనబడింది. అయితే పురాణాల్లో వర్ణించిన సూతుడు ఈ రకం పుట్టుక గల వ్యక్తి కాదు. అంటే ఆయన ప్రతిలోమ జాతి వాడు కాదు. బ్రాహ్మణ క్షత్రియ జాతుల కంటే భిన్నుడు. పౌరాణిక సూతుడు గొప్ప లేక తక్కువ స్థాయికి చెందిన మునిగా కనిపిస్తున్నాడు. అతడు అర్ధ దైవీ శక్తి గల వ్యక్తిగా గౌరవించబడతాడు. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.